Good morning to all of you. Now I teach stock levels of the material. ఏ మరియు బి ముడి పదార్థాలు ఈ క్రింది విధముగా ఉపయోగించడమైనది. సాధారణ వినియోగము నార్మల్ యూసేజ్ 50 యూనిట్స్ ఒక వారానికి ఫర్ వీక్. కనిష్ట వినియోగము మినిమం యూసేజ్ 25 యూనిట్స్ ఫర్ వీక్. గరిష్ట వినియోగము 75 యూనిట్స్ ఫర్ వీక్. తిరిగి ఆర్డర్ చేయు పరిమాణం రీఆర్డర్ క్వాంటిటీ ఏ 300 యూనిట్లు, బి 500 యూనిట్లు. తిరిగి ఆర్డర్ చేయు పరిమాణము ఏ 4 నుండి 6 వారాలు, బి 2 నుండి 4 వారాలు. ఒక్కొక్క ముడి పదార్థానికి తిరిగి ఆర్డర్ చేయు స్థాయి బి గరిష్ట నిల్వ స్థాయి, సి కనిష్ట నిల్వ స్థాయి, డి సగటు నిల్వ స్థాయిని కనుగొనవలెను. ముఖ్యంగా ఈ ప్రాబ్లంలో ఏ బి రెండు ముడి పదార్థాలు ఏ విధంగా వినియోగిస్తారో ఇవ్వటం జరిగింది. ముందుగా తిరిగి ఆర్డర్ చేయి స్థాయి రీఆర్డరింగ్ లెవెల్ కనుగొనవలసి ఉంటుంది. గరిష్ట వినియోగము ఇంటూ గరిష్ట తిరిగి ఆర్డర్ చేయు కాలము, మ్యాక్సిమం యూజేజ్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. రెండు ముడి పదార్థాలకి ఏ బి విడివిడిగా లెక్కట్టవలసి ఉంటుంది. ఏ 75 యూనిట్లు గరిష్ట వినియోగము ఇంటూ గరిష్ట తిరిగి ఆర్డర్ చేయు కాలము, మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ 6 వారాలు అనగా 450 యూనిట్లు. బి గరిష్ట వినియోగము 75 యూనిట్లు ఇంటూ గరిష్ట రీఆర్డర్ పీరియడ్ 4 వారాలు అనగా 300 యూనిట్లు. అండ్ బి గరిష్ట నిల్వ స్థాయి తిరిగి ఆర్డర్ చేయు స్థాయి ప్లస్ తిరిగి ఆర్డర్ చేయు పరిమాణము మైనస్ కనిష్ట వినియోగం ఇంటూ కనిష్ట తిరిగి ఆర్డర్ చేయు కాలము. రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ మైనస్ మినిమం యూజేజ్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. ఏ 450 యూనిట్లు తిరిగి ఆర్డర్ చేయు స్థాయి ప్లస్ తిరిగి ఆర్డర్ చేయు పరిమాణం 300 యూనిట్లు మైనస్ 25 యూనిట్లు కనిష్ట వినియోగము ఇంటూ కనిష్ట తిరిగి ఆర్డర్ చేయు కాలము 4 వారాలు. దట్ ఈజ్ 750 యూనిట్లు మైనస్ 100 యూనిట్లు. సో గరిష్ట నిల్వ స్థాయి ఏ 650 యూనిట్లు. బి తిరిగి ఆర్డర్ చేయు స్థాయి 300 యూనిట్లు ప్లస్ తిరిగి ఆర్డర్ చేయు పరిమాణము 500 యూనిట్లు మైనస్ కనిష్ట వినియోగము 25 యూనిట్లు ఇంటూ కనిష్ట తిరిగి ఆర్డర్ చేయు కాలము 2 వారాలు. 800 యూనిట్లు మైనస్ 50 యూనిట్లు అనగా 750 యూనిట్లు గరిష్ట నిల్వ స్థాయి బి. కనిష్ట నిల్వ స్థాయి మినిమం స్టాక్ లెవెల్ తిరిగి ఆర్డర్ చేయు స్థాయి రీఆర్డర్ లెవెల్ మైనస్ నార్మల్ యూజేజ్ ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్ సగటు తిరిగి ఆర్డర్ చేయు కాలము. రీఆర్డర్ లెవెల్ ఏ 450 యూనిట్లు మైనస్ నార్మల్ యూజేజ్ 50 యూనిట్లు ఇంటూ సగటు తిరిగి ఆర్డర్ చేయు కాలము 5 వారాలు అనగా 4 ఇంటూ 6 10 4 ప్లస్ 6 10/2 అంటే సగటు వినియోగం సగటు తిరిగి ఆర్డర్ చేయు కాలము 5 వారాలు అనగా ఏ 200 యూనిట్లు, బి
తిరిగి ఆర్డర్ చేయు స్థాయి 300 యూనిట్లు మైనస్ సాధారణ వినియోగము 50 యూనిట్లు ఇంటూ సగటు తిరిగి ఆర్డర్ చేయు కాలము 3 వారాలు అనగా 2 + 4 6 6/2 అనగా సగటు తిరిగి ఆర్డర్ చేయు కాలము 3 వారాలు. సో బి కనిష్ట నిల్వ స్థాయి 150 యూనిట్లు. అండ్ ఫైనల్గా సగటు నిల్వ స్థాయి యావరేజ్ స్టాక్ లెవెల్ కనిష్ట నిల్వ స్థాయి ప్లస్ మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ ఆఫ్ ఇంటూ తిరిగి ఆర్డర్ చేయే పరిమాణము రీఆర్డర్ క్వాంటిటీ ఏ కనిష్ట నిల్వ స్థాయి 200 యూనిట్లు ప్లస్ 1/2 ఇంటూ తిరిగి ఆర్డర్ చేయే పరిమాణము 300 యూనిట్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు సగటు నిల్వ స్థాయి 350 యూనిట్లు. బి 150 యూనిట్లు కనిష్ట నిల్వ స్థాయి ప్లస్ 1/2 ఇంటూ తిరిగి ఆర్డర్ చేయే పరిమాణం 500 యూనిట్లు అనగా సగటు నిల్వ స్థాయి 400 యూనిట్లు. బి